Yeah, hi guys. Welcome to Vedic for CS CMS YouTube channel. So this is CA Upender from Vedic. I am dealing with direct taxation and auditing here. సో ఈ వీడియోలో బేసికల్‌గా మనకు సీఎంఏ ఇంటర్ లెవెల్‌కి డైరెక్ట్ టాక్సేషన్ పార్ట్‌లో ఏబీసీ అనాలిసిస్ లైక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేద్దాము. ఈ అనాలిసిస్‌లో ఐ టుక్ అప్ క్వెషన్ పేపర్స్ ఫ్రమ్ జూన్ 2024 అప్ టు డిసెంబర్ 2025 ఎగ్జామినేషన్స్ అండ్ జూన్ 25, డిసెంబర్ 25 ఎంక్యూపీస్. సో వెన్ ఐ అబ్జర్వింగ్ ఎంక్యూపీస్ క్వెషన్స్ అనేవి వెరీ వేగ్ చాలా నార్మల్ క్వెషన్స్ అడుగుతున్నాడు. సో వీ కాంట్ కంప్లీట్‌లీ డిపెండింగ్ అపాన్ ది ఎంక్యూపీస్ హియర్. సో ఒకసారి లాస్ట్ డిసెంబర్ 2025 ఎగ్జామ్స్‌కి రిలేటెడ్‌గా అసలు క్వెషన్ పేపర్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. లైక్ ఈ క్వెషన్ పేపర్ గనుక చూస్తే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ పాయింట్ నుంచి క్వెషన్ వచ్చింది. ఆ తర్వాత సాలరీస్ ఒక బేసిక్ టు అడ్వాన్స్‌డ్ అనుకోవచ్చు. ఆ క్వెషన్ వచ్చింది. తర్వాత హౌస్ ప్రాపర్టీ ఒక నార్మల్ లెట్ ఔట్ ప్రాపర్టీ కాలిక్యులేషన్ విత్ ప్రీ కన్‌స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అండ్ నార్మల్ ఇంట్రెస్ట్ క్వెషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రిజంప్టివ్ బేసిస్‌లో 44 నుంచి క్వెషన్ వచ్చింది. ఆ తర్వాత క్యాపిటల్ గెయిన్‌లో నార్మల్ హౌస్ ప్రాపర్టీ సేల్ చేస్తే ఎట్లా ఉంటదో రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ సేల్ చేస్తే ఆ ట్రీట్‌మెంట్ కోసం అడిగాడు. ఐఎఫ్ఎస్‌లో నార్మల్ ఇది బేసిక్ క్వెషనే. ఆ ఐఎఫ్ఎస్ నుంచి బేసిక్ ఒక 4, 5 పాయింట్స్ సమ్ అప్ చేసి అడిగాడు. సెట్ ఆఫ్ లాసెస్ కూడా దే టుక్ సేమ్ స్ట్రాటజీ. కొన్ని కొన్ని ఏరియాస్ తీసుకొని లైక్ హౌస్ ప్రాపర్టీ కావచ్చు, బిజినెస్ లాసెస్ కావచ్చు అది తీసుకొని చేశాడు. తర్వాత డిడక్షన్స్ తీసుకొని టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్ చేయడానికి ట్రై చేశాడు. నౌ అదే నేను ఐయామ్ అబ్జర్వింగ్ ఎంక్యూపీస్‌లో ద డిఫరెన్స్ ఈస్ ద సినారియో ఈస్ వెరీ డిఫరెంట్. లైక్ ఎట్లా అంటున్నాడంటే ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్, ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ వెరీ, వెరీ బేసిక్ క్వెషన్స్ అడిగాడు. సో ఓకే. మనకు చాప్టర్ వైస్‌గా ఈ క్వెషన్స్ టైప్ నుంచి వస్తుంది అని జెప్పేసి మనకర్థమవుతుంది. లైక్ నేను సెకండ్ క్వెషన్ తీసుకుంటే 2ఏలో, 2ఏలో ఐయామ్ గెట్టింగ్ ఫ్రమ్ ది బేసిక్ కాన్సెప్ట్స్ ఏరియా. ఇట్ ఈస్ ఫైన్. ఆ తర్వాత సాలరీస్ ఏరియా. ఆ తర్వాత హౌస్ ప్రాపర్టీ, పీజీపీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఐఎఫ్ఎస్, సెట్ ఆఫ్ లాసెస్, టోటల్ ఇన్కమ్. ఇది మీరు ఏది గమనించినా లైక్ ఏది అబ్జర్వ్ చేసినా ఇట్ ఈస్ సేమ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే ఎక్కడి నుంచి వాడు క్వెషన్స్ పికప్ చేస్తున్నాడు. నౌ ఇది గనుక చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ సేమ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ డీమోలేటెడ్ ప్రాపర్టీ. ఇక్కడ ప్రిజంప్టివ్ ఇన్కమ్. తర్వాత వేకెంట్ ల్యాండ్ రిలేటెడ్‌గా సేమ్ ఇది ఈ 3 అయితే దే ఆర్ నాట్ చేంజింగ్ ఎట్ ఆల్. నౌ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ కొందరు ఐడీటీ మెయిన్ కోర్ ఏరియా లాగా తీసుకుంటారు. కొందరు డీటీ కోర్ ఏరియా లాగా తీసుకుంటారు. కోర్ ఏరియాలో వాళ్ళు తీసుకునే వాళ్ళు ఐడీటీ ఫ్యాకల్టీస్ విల్ టెల్ యూ ద స్ట్రాటజీస్. డీటీకి రిలేటెడ్‌గా ఒకవేళ ఈ 4 క్వెషన్స్ గనుక మీరు పికప్ చేయడానికి ట్రై చేస్తే 1, 2, 3, 4 ఇంకొక క్వెషన్ రాయాల్సొస్తది. అది 6A, 6B యూ విల్ చూస్. బికాజ్ ఇండైరెక్ట్ టాక్సేషన్‌లో వెరీ ఫస్ట్ చాప్టర్‌లో నుంచి ఇట్ ఈస్ కంప్లీట్‌లీ థియరీ టాపిక్. నౌ నాకు ఈ వీడియోలో ఐ వాంట్ టు కన్వే థట్ మీరు సీఎంఏ మెటీరియల్‌లో క్వెషన్స్ చేస్తే సీఎంఏ ఇంటర్ పేపర్ క్రాక్ చేయడం చాలా కష్టం. సో మీరేం చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ 4 చాప్టర్స్. ఇట్లా లెట్స్ సే ఇది తీసుకుందాం. ఆ తర్వాత ఈ క్వెషన్ తీసుకుందాం. ఆ తర్వాత ఈ క్వెషన్ తీసుకుందాం. ఆ తర్వాత ఈ క్వెషన్ తీసుకుందాం. ఆ తర్వాత విల్ డూ థిస్. ఆ తర్వాత విల్ డూ థిస్. నౌ నా స్ట్రాటజీ ఎట్లుంటదంటే ఆ తర్వాత యూ కెన్ ఎడిట్‌లో ఇది కూడా మీరు థియరీ టైప్ కాబట్టి తీసుకోవచ్చు. నౌ నేనేం స్ట్రాటజీ సజెస్ట్ చేస్తున్నా అంటే టేక్ ది క్వెషన్స్ ఫ్రమ్ ది సీఏ ఇంటర్ మెటీరియల్. సో మీరు ప్రిజంప్టివ్ ఈ క్వెషన్ వచ్చింది గదా! ఈ క్వెషన్ గనుక ఇఫ్ యూ అబ్జర్వ్ సీఏ ఇంటర్ మెటీరియల్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ క్వెషన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్ క్వెషన్. ఏది? ఈ డీమూల్ ప్రాపర్టీది గణేష్ అని ఒక 3 హౌసెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్ క్వెషన్. అండ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ గురించైతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్వెషన్స్ ఇన్ ద సీఏ ఇంటర్ మెటీరియల్. సో, ఒక లెంథీ క్వెషన్ ఉంటుంది. ఇఫ్ యూ డూ థట్ ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ కవర్ అయిపోతాయి ఇందులో స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్‌లో నుంచి. అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ మీద గూడా దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్వెషన్స్. అండ్ హౌస్ ప్రాపర్టీ నుంచయితే యూ హావ్ ఎన్ నంబర్ ఆఫ్ క్వెషన్స్, ఎన్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇన్ సీఏ ఇంటర్ మెటీరియల్. ఆ తర్వాత మీరు బాగా కాన్సంట్రేట్ చేయాల్సింది ఏందనంటే సాలరీస్. ఈ సాలరీస్ యూ డూ ఫ్రమ్ సీఎంఏ ఇంటర్ మెటీరియల్. సీఎంఏ ఇంటర్ మెటీరియల్‌లో సాలరీస్ చాప్టర్ నుంచి క్వెషన్స్ కొంచెం ఈజీగా ఉంటాయి.
అండ్ ఎగ్జామ్‌లో గూడా ఈజీగానే వస్తున్నాయి గాబట్టి, వి డోంట్ హావ్ టు పుట్ దట్ మచ్ ఎఫర్ట్ ఆన్ ది సాలరీస్. సీఏ ఇంటర్మీడియేట్‌లో కొంచెం అడ్వాన్స్డ్‌గుంటాయి. క్యాపిటల్ గెయిన్స్‌కొచ్చేసరికి, క్యాపిటల్ గెయిన్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెమ్ మీద ఇస్తాడు. సో, క్యాపిటల్ గెయిన్ అనేది ఒక బండిల్ చాప్టర్ లాగా మీరు చదవకూడదు. సో, క్యాపిటల్ గెయిన్‌ని మీరు డివైడ్ చేయాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ క్వెషన్స్ కావచ్చు, షేర్స్ క్వెషన్స్ కావచ్చు, స్లమ్ సేల్ క్వెషన్స్ కావచ్చు, కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ కావచ్చు. అండ్ నార్మల్‌గా ఒక బేసిక్ గోల్డ్ రిలేటెడ్‌గా, వేకెంట్ ల్యాండ్ రిలేటెడ్‌గా, గోల్డ్ అండ్ వేకెంట్ ల్యాండ్ ఎగ్జంప్షన్స్ రిలేటెడ్‌గా, ఇప్పుడు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అలాంగ్ విత్ ఎగ్జంప్షన్స్ అండర్ సెక్షన్ 54 గావచ్చు. ఇట్లా యూ నీడ్ టు కేటగరైజ్ క్వెషన్స్‌ని ఒక 15 మోడల్స్ లాగా తయారు చేసుకొని, ఇది ప్రాక్టీస్ చేయండి క్యాపిటల్ గెయిన్. నౌ పీజీబీపీకొచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే పీజీబీపీలో 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి సీఎం ఇంటర్ నుంచి. ఒకటి టోటల్ ఇన్‌కమ్ టైప్. అంటే ఎట్లా? ఎట్లా అంటే దే విల్ గివ్ యూ వన్ పీ అండ్ ఎల్ ఇస్తాడు. ఆ పీ అండ్ ఎల్‌లో దే విల్ టుక్ సమ్ ఇన్‌కమ్స్, ఎక్స్‌పెన్సెస్ తీసుకుంటాడు. అండ్ కింద కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. 7 మార్క్స్‌కి అది టూ మచ్. జనరల్‌గా అయితే 7 మార్క్స్‌కి టూ మచ్. సీ ఇంటర్‌లో 14 మార్క్స్‌కొస్తది. నౌ ఈ 7 మార్క్స్‌కొచ్చిన క్వెషన్ కూడా అంత అడ్వాన్స్డ్ లెవెల్ ఏముండవు. 32 నుంచొకటి, 33 నుంచొకటి, 35 నుంచొకటి, 36 నుంచొకటి, 37 నుంచొకటి. ఈ డిడక్షన్స్ ఏవైతే అలౌడ్ ఉంటాయా, అలౌడ్ ఉండవా అని మనం జెప్పేసి అది రాయాలి. తర్వాత క్యాష్, తర్వాత టీడీఎస్ రిలేటెడ్‌గా, తర్వాత క్యాష్ పేమెంట్ రిలేటెడ్‌గా, తర్వాత ఇంకొక 2 ఏదన్నా అడిషనల్ అడ్జస్ట్‌మెంట్ ఇచ్చేసి 2 క్యాపిటల్ గురించి అట్లా ఏసి ఇస్తాడు. సో, ఇట్ ఈస్ వెరీ నార్మల్. అట్లా గాకుండా దేర్ ఆర్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి పీజీబీపీలో. ఏంటివవి? లెట్స్ సే డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ రిలేటెడ్‌గా సెపరేట్ క్వెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత దేర్ హావ్ ప్రిజంప్టివ్ బేసిస్ క్వెషన్స్. ఆ తర్వాత పార్ట్నర్‌షిప్ రిలేటెడ్ క్వెషన్స్. ఆ తర్వాత 35 రిలేటెడ్ క్వెషన్స్. 35 సెక్షన్ రిలేటెడ్ క్వెషన్స్. ఇట్లా సెపరేట్‌గా ఒక క్వెషన్ వచ్చే అవకాశం ఉంది అనేలాగా ఇప్పుడు డిప్రిషియబుల్ అసెట్స్ సేల్ చేస్తే ఇట్లా రిలేటెడ్ ఆ క్వెషన్ వస్తుంది. ఇట్లాగా యాహ్! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అవొక 4, 5 మోడల్స్ తయారు చేసుకొని పీజీబీపీ అవి సాల్వ్ చేయండి. ఆ తర్వాత పీజీబీపీలోనే సీఏ ఇంటర్ మెటీరియల్‌లో దీస్ ఆర్ డైరెక్ట్‌లీ సీఏ ఇంటర్ మెటీరియల్ నుంచి తీసుకొనొచ్చేసి ఎగ్జామ్‌లో ఇస్తున్నాను. మీరు కావాలంటే చెక్ జేసుకోండి ఆల్రెడీ. సో, పీజీబీపీ టెస్ట్ యూర్ నాలెడ్జ్ క్వెషన్స్, పీజీబీపీ ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి సీఏ ఇంటర్ మెటీరియల్‌లో. దే ఆర్ డూయింగ్ థట్ ఓన్లీ. సో, ఈ పర్టిక్యులర్ డీటీ వరకైతే ఐ కెన్ గ్యారంటీ యూ థట్ మీరు సీఏ ఇంటర్ మెటీరియల్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో, అయి సాల్వ్ చేసుకొని పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అనేది బావుంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అవే క్వెషన్స్ వస్తాయి కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ మీరు సాల్వ్ చేయొచ్చు. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వెషన్ వైస్‌గా ఎళ్ళేదానికంటే ఫస్ట్ ఈజీగా మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అవి అయిపోతది. అదయిపోయిన తర్వాత సాలరీస్ మీకు ఈజీగా ఉంటే సాలరీస్ చేయండి. అది లేదంటే హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ చేయండి. ఆ తర్వాత యూ డూ ఐఎఫ్ఓఎస్. ఆ తర్వాత యూ డూ సెట్ ఆఫ్ క్యారీ ఫార్ లాసెస్ అండ్ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్. ఆ తర్వాత సాలరీస్. దెన్ యూ గో ఫర్ క్యాపిటల్ గెయిన్ ఆర్ పీజీబీపీ. మీకేదైతే ఈజీగా ఉంటదో అది. ఆ తర్వాత డిడక్షన్స్ చదివి పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ది టోటల్ ఇన్‌కమ్. టోటల్ ఇన్‌కమ్ విత్ డిడక్షన్ క్వెషన్స్. సో, కేటగరీ వైస్‌గా తీసుకెళ్తే ఏం చేస్తా నేను? సో, బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత హౌస్ ప్రాపర్టీ, ఆ తర్వాత ఐఎఫ్ఓఎస్, తర్వాత క్లబ్బింగ్ అండ్ సెట్ ఆఫ్, ఆ తర్వాత సాలరీస్, ఆ తర్వాత ఇఫ్ యూ హావ్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్, పీజీబీపీ అండ్ టోటల్ ఇన్‌కమ్ విత్ డిడక్షన్స్. ఇప్పుడు నేను ఇవన్నీ చదవమని చెప్పేసాను ఆల్రెడీ. సో, ఇందులో మీరెంత మార్క్స్ గెయిన్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిమ్ ఫర్ 40 ప్లస్. ఆ తర్వాత 50కెళ్తాము. ఆ తర్వాత 60కెళ్తాం. సో, నువ్వు చదివే ప్రాసెస్‌లో నువ్వు 40 దగ్గరే ఆగిపోతే అట్‌లీస్ట్ ఎగ్జామ్ నుంచి పాస్ అయ్యి బయటకొస్తావు. అంటే ఇక్కడ చదివేయడం అంటే ఉన్న క్వెషన్స్ అన్నీ ఫాస్ట్‌గా ఆడిట్ జేసేయడం గాదు. సో, ఇక్కడ మీరు ఆడిటర్ గాదు. స్టూడెంట్. సో, స్టూడెంట్ యాస్ ఎ స్టూడెంట్ ఏం జేయాలి? క్వెషన్ ముందు బెట్టుకొని, క్వెషన్‌లో ఈచ్ పార్ట్ నీకు ఆన్సర్ కన్‌స్ట్రక్షన్ జేయడానికి యూజ్ అవుతుందా? లేదా? ఏ పార్ట్‌లో ఏ క్వెషన్ ఆ క్వెషన్‌లో ఏ పార్ట్ ఎక్కడొస్తుంది? సో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌కి లెట్స్ సే మేము ఇలా క్వెషన్స్ జేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం క్లాస్ రూమ్‌లో సాల్వ్ జేసేటప్పుడు ఏం జేస్తాం మేము? జనరల్‌గా వాడిచ్చిన డాటా ఏంటి? వాడిచ్చిన డాటా ఏంటి? సో
హి హాస్ అ ప్రాపర్టీ హూజ్ మున్సిపల్ వాల్యుయేషన్ ఓకే. ద ఫెయిర్ రెంట్ ఇచ్చాడు. అండ్ ద స్టాండర్డ్ రెంట్ ఫిక్స్డ్ బై ఇచ్చాడు. సో, నాకిది ఎక్స్‌పెక్టెడ్ రెంట్ కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతది. వెంటనే ద ప్రాపర్టీ వాస్ లెట్ ఔట్ అన్నాడు ఫర్ 2,000-3,000 సో, నాకు యాక్చువల్ రెంట్ రావడానికి ఒకటొచ్చింది. తర్వాత హౌఎవర్ ద టెనెంట్ వెకేటెడ్ అవర్ ప్రాపర్టీ అని అంటే నాకు లెట్ ఔట్ ప్రాపర్టే బట్ వేకెన్సీ ఉంది. తర్వాత అన్‌రియలైజ్డ్ రెంట్. సో, ఇది కూడా నేను ఇందులో యూజ్ చేసుకుంటాను -20,000 ఆ తర్వాత రూల్ 4 ఆర్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అంటే వి కెన్ డిడక్ట్ 20,000 ఫ్రమ్ ది యాక్చువల్ రెంట్. తర్వాత ఈ పెయిడ్ మున్సిపల్ టాక్సెస్ అంటే నా మున్సిపల్ టాక్సెస్‌కి కాలిక్యులేషన్ దాంట్లో యూజ్ చేసుకుంటాను. సో, 2,50,000 ఇంటూ 8% ఆ తర్వాత ఇంట్రెస్ట్ బారోయింగ్ క్యాపిటల్ 65,000 అంటే కింద 30% ఎన్‌ఈఎఫ్. సో, ఇట్లా ఒక క్వెషన్ చూసినప్పుడు, ఒక క్వెషన్ చూసినప్పుడు ఈచ్ ఏరియా నాకెందుకు యూజ్ అవుతది? ఆడిట్‌లో ఎట్లా చేస్తారంటే మీరు క్వెషన్ చూస్తారు. దీని కిందనే ఆన్సర్ ఉంటది. కింద ఆన్సర్ ఉంటది. ఆ! ఆ! ఓకే. ఆ! ఓకే. ఆ! మున్సిపల్ వాల్యూ ఇట్లా ఏసిండు. ఆ! ఇది ఇట్లా ఏసిండు. ఇది ఇట్లా ఏసిండు. ఆ! ఓకే. ఆ! ఇది ఓకే. ఇది ఓకే. ఆ! రైట్. బావుంది. క్వెషన్ బావుంది. చాలా సక్కగా చేసాడు. క్వెషన్ వాడికి తెలుసు. వాడు కాపీ పేస్టే కదా! వాడికేం తెలుసు రైట్, రాంగ్ అనేది. సో, మీరు రైటింగ్ ప్రాక్టీస్ అనేది విపరీతంగా చేయాలనేది నా ఇంటెన్షన్. సో, ఇది యాక్చువల్‌గా ఇక్కడ డీటీకి పెద్ద అనాలిసిస్ అయితే ఏమి అవసరం లేదు. అండ్ సీఎం ఇంటర్‌కి పెద్ద అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కూర్చొని వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ అవర్ ప్రీవియస్ ఎగ్జామ్? ఆర్ నువ్వు ఫస్ట్ అటెంప్ట్ అయితే గనక ఉన్న టైంని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసుకునేటట్టు, ఎట్ ద సేమ్ టైమ్ మినిమమ్ ఎగ్జామ్షన్ ప్లాన్ చేసుకునేటట్టు కనుక మీరు చేస్తే, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అంత టఫెస్ట్ పార్ట్ కాదు. సో, దీనికి సంబంధించిన రివిజన్ వీడియోస్ మ్యారథాన్ ఫార్మాట్‌లో వి విల్ అప్‌లోడ్ ఆఫ్టర్ ఏప్రిల్ 15 తర్వాత ఫ్రమ్ వేదిక్ నుంచి సీఎంఏ ఇంటర్‌కి జూన్ 2026కి అన్ని సబ్జెక్ట్స్‌కి మ్యారథాన్స్ అనేవి అప్‌లోడ్ చేయడం జరుగుతది. సో, ఈ వీడియో గనుక మీకు యూజ్ అయిందనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి. సో థట్ ఎవరైనా ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఎక్కడి నుంచి చదవాలి? ఏం చదవాలని యూ కెన్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అండ్ మోరోవర్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాము. ఆహ్, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో ఐడీటీలో ఫస్ట్ చాప్టర్ మాత్రం వదిలేయమాకండి. ఇట్ ఈస్ వెరీ బేసిక్ థియరీ. ఒక ఒక డే మేబీ ఒక డే మంచిగా నోట్స్ రాసుకొని, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే అందులో నుంచి క్వెషన్స్ వస్తాయి. సో, ఇది మీరు మేము పాస్ అవ్వలేకపోతున్నాం సార్, డీటీ రాయలేకపోతున్నాం సార్ అనే మాటలు మాట్లాడొద్దు. ఇట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ డెడ్ చీప్ క్వెషన్స్ ఉంటాయి అక్కడ మొత్తం. సో, ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు. బట్ ఇట్ ఈస్ వెరీ బేసిక్ క్వెషన్స్ సీఎంఏ ఇంటర్‌లో. మీరు రాయొచ్చు. బట్ యూ షుడ్ హావ్ దట్ కాన్ఫిడెన్స్. నేను చేయగలను. నేను సాల్వ్ చేస్తాను ఖచ్చితంగా. అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. సో, ఇన్ కేస్ ఎవరైనా ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ ఐ కెన్ సే లైక్ ద స్టాండర్డ్స్ ఆర్ దట్స్ ఇట్. Standard levels of the CMA inter paper for the DT is very basic, very normal. So you can compare that questions with CA inter questions. Then you will know the value of the toughness of the direct taxation. So this is it from my end. So thank you so much for watching this video. Have a nice day and all the best for your exams. Signing off.